జనవరిలో వెళ్తానన్నారు, అయిపోయింది. జనవరి నెలాఖరు అయిపోయింది, ఫిబ్రవరి నెలాఖరు అయిపోయింది. ఇప్పుడు అసలు ఆ ఊసే ఎత్తట్లా. లేదు అసలు మళ్ళీ ఆయన మాట తప్పడు మడమ తెప్పడు కాదు, మాట ఎప్పుడు నిలబడతాడు అని ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది ఇట్లాంటి అంశాల్లో. జనంలో వారంలో 2 రోజుల పాటు కార్యక్రమం అంటే ఇప్పుడు వారంలో 3 రోజులు కార్యక్రమం, 3 రోజులు రాష్ట్రానికి ఇస్తున్నారు, 3 రోజులు 4 రోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. అదే కదా రాబోయేటటువంటి రోజుల్లో పునః 3 రోజులు జనంలో తిరుగుతాడు, 2 రోజుల పాటు 1 రోజు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు అనుకుంటే అది కాదు. అంటే పార్టీ నిర్వహణ విధానం మిస్ అవుతున్నాడు ఆయన. టైం ఉంది అనుకునేటట్టయితే మరి అక్కడ ముందు ఎలక్షన్ అనకూడదు కదా. అదే కదా, ముందు కార్యకర్తలలో భరోసా ఇవ్వాలండి. ఎక్కడో ఎందుకు పులివెందులలో ఒకసారి వీళ్ళకి కనుక్కోమనండి. ఇదివరకు పులివెందుల్లో ఉండేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే అదేదో డబ్బులు ఇస్తారన్నో బెదురుతారన్నో ఇదే ఇలాంటిది సొల్లి కబురు. ప్రతి ఇంటోళ్ళు కూడా వాళ్ళకి బంధుత్వం అవుతుంటామో లేకపోతే పేరు పెట్టి పలకరిస్తాడు. ఏమబ్బా ఏంది ఈ మధ్యన రావట్లేదు నువ్వు అని బడ్డీ కొట్లో ఉన్నోడితో కూడా మాట్లాడేటటువంటి మనస్తత్వం అక్కడ ఉంటది రాజశేఖర రెడ్డికైనా జగన్మోహన్ రెడ్డికైనా. ఇప్పుడు ఆ చనువు తగ్గిపోయింది, మాకు టైం ఇవ్వట్లేదు అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఈయన వచ్చిన చోట కూర్చుంటున్నాడు, తిరగాల ఊరంతా తిరగాల, పులివెందులంతా తిరగాల. తిరుగుతా ఏమబ్బా ఏందబ్బా అని మాట్లాడుతూ ఉంటే ఆ తృప్తి వేరు. భుజం మీద చెయ్యేస్తే చాలా వాళ్ళకి వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు. ఆస్తులు తగలేసుకున్నారు ఎంతమంది పులివెందులోళ్ళు, కోట్లు తగలేసుకున్నారు. సిద్ధం సభలకి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అట్లా బోల్డ్ అంతమంది కార్యకర్తలు తగలేసుకుని నువ్వు తిరుగు, వాళ్ళందరికీ ముందు విశ్వాసం కల్పించు. కార్యకర్తలు నువ్వు మాట్లాడావు, 2 సార్లు మాట్లాడుతున్నావు, మళ్ళీ 4 రోజులు పడుకుంటున్నావు. తిరగడు ఆయన. తిరగకపోతే పార్టీకి ఇంకేడ ఉంటుంది లైఫ్. రైట్ చూద్దాం మొత్తానికి.